మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహబూబాబాద్ మండలం కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటా, అందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటా, ఇక్కడే ఉంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ ఏ చిన్న కష్టం వచ్చినా నాకు చెప్పండి, నేను పరిష్కరిస్తా. రాబోయే ఎంపీ, గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను ఖచ్చితంగా గెలిపించుకునే తీర్తా అని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. వడ్డెర సుదర్శన్ రాజు మున్సిపాలిటీ ఎలా ఉంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. చాలా మంది వైనింగ్ అండ్ సెంటరింగ్ చేస్తుంటే అధికారులు భయపడ్డారు, మా కౌన్సిలర్లు భయపడ్డారు. నేను నిలబడే అయ్యా మీకోసం చేస్తున్నాం, మా కోసం కాదు, ఏదన్నా కేసు పెడితే నా పైన కేసు పెట్టండి అని చెప్పేసి ఇలా వైనింగ్ కానీ, సెంటరింగ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్ కానీ, డ్రైనేజీలు కానీ అభివృద్ధి చేశాం. అది కనబడుతుంది. ప్రతి సెంట్రల్ లైటింగ్ చూసినప్పుడల్లా శంకర్ నాయక్ గుర్తు వస్తాడని చెప్పేసి నేను నా మానుకోట దేవుళ్ళని ఇవాళ అండర్ బ్రిడ్జే కొన్ని వందల కుటుంబాలు పాపం చాలా బాధపడడం చూశాను, వాళ్ళు ఏడవడం చూశాను, వాళ్ళ బాధ నేను చూశాను. ఇంత దారుణంగా ఏం చేశారని చెప్పి అదే ఇంజనీర్ గా ఆ అండర్ బ్రిడ్జ్ డిజైన్ ఎట్లా చేయాలి అండర్ బ్రిడ్జ్ అని చెప్పేసి నేను ఒక మీటింగ్ లో మాట్లాడితే కొంతమంది నవ్వారు. ఇది రీడిజైన్ చేస్తాడట శంకర్ నాయక్ అని చెప్పి, ఇది సినిమాలో డైలాగ్ అనుకున్నారు. కానీ రీడిజైన్ అయిన తర్వాత ఆ కుటుంబాలు బయటకు వచ్చి వాళ్ళ సంతోషం చూస్తుంటే నేను చాలా సంతోషపడ్డా. ఇప్పటికైనా నాకు ఆ సంతోషం జీవితాంతం ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని కుటుంబాలకు రోజు అన్నం తినే ముద్ద నేను శంకర్ నాయక్ గుర్తుకొస్తాడని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నా కోసం ఏ స్వార్థంతో నేను ఇక్కడ మానుకోటలో ఏది చేయలేదు. ఒకే ఒక స్వార్థం, నా మానుకోట ఎలా డెవలప్ చేయాలి, నా గ్రామాలు ఎలా డెవలప్ చేయాలి, నా ఊర్లు ఎలా డెవలప్ చేయాలి, నా మండలాలు ఎలా డెవలప్ చేయాలనే ఆలోచన ఉండే తప్ప నాకు ఏ స్వార్థం లేదు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. కొంతమంది స్వార్థపరులు పార్టీలో ఉండి మంచి మంచి పదవులు అనుభవిస్తూ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం మనం అందరం చూశాం. కాబట్టి ఇప్పటికైనా దయచేసి పార్టీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే